ఏం చేయాలి ఏంటి? అదొక బేతాల ప్రశ్నలాగా మిగిలిపోయింది అది. ఇక్కడ అది ఒకటే కాదండి సార్, ఋషికుడిని బోడిగుండు చేయటమే కాకుండా ఆల్రెడీ ముందుగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ఋషికొండ పేరుతో జరిగినటువంటి విధులు నిర్వహణ నిబంధనల ఉల్లంఘన దాంట్లో జరిగినటువంటి దుర్వినియోగం మీద ముందు మాట్లాడి తర్వాత దీన్ని ఏం చేయాలని మంత్రిమండలి చెప్పిందో విన్నాం. ఏం చేద్దంటే దాదాపుగా సుమారుగా 500 కోట్ల రూపాయలు సుమారుగా హెచ్చించిందని చెప్పేసి ఆ నిర్మాణానికి అంచనాలకు మించి దాని మీద స్పెండ్ చేశారని ఖర్చు చేశారనేది వాస్తవం. రెండోది, ఇది పర్యాటక రిసార్ట్స్ అనే పేరుతో అనుమతులు తీసుకొని కొండను విపరీతంగా తవ్వేసి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ భవనాల్లో వాడినటువంటి బాత్ టబ్బులు కానీ షాండియర్లు కానీ మరియు ఫర్నిచర్ కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాజభవనం లాగా నిర్మించారనేది స్పష్టంగా వెలుగు చూస్తున్న అంశాలు. అవును. అంతేకాకుండా దాంట్లో 7 బ్లాక్లు ఉన్నాయని, భారీ డైనింగ్ హాల్స్, హోమ్ థియేటర్లు, స్పా మరియు అత్యాధునిక బాత్రూములు, లక్షల విలువైనటువంటి బాత్ టబ్స్ ఉన్నాయని వెలుగు చూసినాయి. అంతేకాకుండా పాపం అవి నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఎత్తైన రేకులు వేసి లోపలికి ఎవరిని మీడియాని కూడా లేకుంటే ఇతర ప్రజల్ని ఎవరిని కూడా అనుమతించకుండా అత్యంత రహస్యంగా పనులు పూర్తి చేయడం మన అందరికి తెలిసిన అంశమే. కాబట్టి మొదట దీన్ని ఏమన్నారు, పర్యాటక భవనాలు అన్నారు. తర్వాత ఏమన్నారు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని ప్రచారం జరిగింది. దీనిపై స్పష్టత లేకుండా ఇష్టానుసారంగా చేశారు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఇది ఒక వైట్ ఎలిఫెంట్ లా మారిపోయింది. అవును. 25 లక్షల రూపాయలు ప్రతి నెల దాని మీద స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అంతేకాకుండా అంతకుముందు రిసార్ట్స్ ఉన్నప్పుడు ఏటా 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఆదాయం పోయి ఈ రోజున పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఒక వైట్ ఎలిఫెంట్ లాగా తయారు చేసి వదిలేశారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు 230 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించామని. మరి మిగతా సొమ్ము ఎవరు తిన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు ఇప్పుడు అంత చెప్పారు కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతిలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా. సో ఇప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అయింది, ఏంటి, వీటికి సంబంధించి డీటెయిల్స్ తీయొచ్చు కదా సార్. అట్లా ఎందుకు తీయట్లేదు? ఆ దిశలో కూడా ఈరోజు జరగదు. ఎందుకంటే దాదాపుగా దీంట్లో ఈ ప్రాంత కోస్టల్ రెగ్యులేటర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇది మొత్తం 9 ఎకరాల భూమిలో 7 ఎకరాల వరకు నిర్మాణాలకు అనుమతి లేదనేది స్పష్టమవుతోంది. అవును. కేవలం మిగిలిన 2 ఎకరాలలోనే మార్పులు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మంత్రులని స్పష్టంగా పేర్కొన్నారు. అవును. అసలు ఈ యొక్క అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడానికి ఎవరైతే అనుమతించారో, ఎవరైతే పర్యావరణ అనుమతులను అతిక్రమించి కొండను తవ్వడంపై విచారణ జరిపి దానికి బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రెండోది, ఇక్కడ దీన్ని ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇంకో మార్గం లేదు. ఇది లగ్జరీ హోటల్గా మార్పు చేయాలి. ఈ భవనాన్ని ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేలా ఒక స్టార్ హోటల్ లేదా రిసార్ట్స్ లాగా మార్చాలని. ఇది ఏం మారుస్తారు ఏంటి అనేది ఇదంతా కూడా పక్కన పెడితే మీరు ఇందాక అన్నట్టుగా అనుమతించిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ శాఖ మంత్రి అప్పుడు టూరిజం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా, సో వీళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా. సో వాళ్ళు అనుమతులు అక్రమంగా ఎట్లా ఇచ్చారు, ఎట్లా తెచ్చుకున్నారు, అరెస్టులో లేదంటే దీనికి సంబంధించి ఎంక్వైరీ మొదలు కావాలి కదా. ఆ తర్వాత కదా ఏం చేస్తాం ఏంటనేది. దాని మీద అసలు ఎస్టిమేషన్ ఎంత, ఎక్కడి నుంచి ఏ నిధులు తీసుకొచ్చేసి నిబంధనల విరుద్ధంగా ఇక్కడ ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 230 కోట్లు అయితే మరి సుమారు 500 కోట్ల వరకు ఎవరు తినేశారు. అలానే పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలకు ఉల్లంఘించి నిర్మాణాలకి ఎవరు చేపట్టారు, ఎవరు ఆదేశించారు,
ఆ దిశలో కూడా విచారణ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయవలసిన అవసరం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వం ఏమీ చేయకపోయినా అంటే దాన్ని కూల్చే ప్రయత్నం ఎట్లాంటివి జరగవు. ఎందుకనంటే వీళ్ళు నిర్మించే దానికి ముందుకెళ్తున్నారు, ఎక్కడ కూల్చే పరిస్థితులు ఉండవు. అంటే అట్లాంటి ఎవరైనా కానీ అదే విధంగా చేస్తారు. ఇన్ని ఖర్చు పెట్టి చేసిన దాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ ఇదంతా పక్కన పెడితే ఇది తీసుకురావడానికి కారణమైనటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ఇట్లాంటి తీసుకున్న వాళ్ళకి శిక్షలు అయితే పడాలి కదా మొదటగా. డెఫినెట్ గా అండి, ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించేసి అనుమతులు లేకుండా విధి నిర్వహణ లోపాలకు పాల్పడిన వాళ్ళు పెట్టాలి. వాళ్ళని ఆ విధంగా చేయమని చెప్పేసి ప్రోత్సహించిన వాళ్ళని, ప్రభావితం చేసిన వాళ్ళని కూడా డెఫినెట్ గా దీంట్లో విచారించి ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, మేమేంటి అంత పెద్ద బిల్డింగ్ కట్టించి పెట్టాము, వాడుకోండి, ఉపయోగించుకోండి, అదే చెప్తున్నారు. అంటే తప్పు చేశామని చెప్పట్లే. మీరు ఇందాక చెప్పినట్టుగా అది సామాన్య ప్రజల కోసం, రిసార్ట్స్ కోసం కట్టింది కాదని వాళ్ళే చెప్తున్నారు. ప్రధానమంత్రి లేకుంటే విదేశాల నుంచి వచ్చిన అధ్యక్షులు, పుతిన్ లాంటి వాళ్ళకి మాత్రమే అది నిర్మాణం చేపట్టాము. పుతిన్ ఏమన్నా ఢిల్లీ వదిలేసి విశాఖపట్నం వస్తాడా? అంటే వాళ్ళు చెప్పే దాంట్లోనే వాళ్ళకి తెలియకుండానే తప్పిదాలని మేము తప్పు చేశామని ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు దాన్ని ఇప్పుడు పెద్ద తలపోటు కింద తయారైపోయింది ఈ ప్రభుత్వానికి. అవును, ఇన్ని కోట్ల రూపాయలు, 25 లక్షల రూపాయలు నెలకి ఎక్కడి నుంచి తెచ్చాలి? వైట్ ఎలిఫెంట్ లా తయారైంది. దీన్ని ఇప్పుడు ఆదాయ వనరుగా మార్చడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మాల్దీవులు లేదా పుదుచ్చేరి మోడల్ను అనుసరించాలా అని చెప్పి ఆలోచిస్తా ఉంది. తలబెట్టుకున్నది 28వ తారీఖున మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరుగుతుంది. 29న జరిగే క్యాబినెట్ లో పెట్టేసి ఏదో పరిష్కారం వేయాలని చెప్పేసి తలకిందులు పడతా ఉంది. ఇంత దారుణానికి పాల్పడి సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళేదో ఉత్తమమైన పని చేసినట్లుగాను, అక్కడ దాన్ని వాడుకోవడానికి అనుకూలంగా చేసినట్టుగాను, ఏంటి ప్రభుత్వం కోసం మేము కట్టామని చెప్పేసి, ప్రజల అవసరాలను కట్టామని, రిసోర్స్ ఎవరైనా సామాన్య మానవుడు అంత పెద్ద రిసోర్స్ లో లక్షలాది రూపాయలు పెట్టి అద్దెకుండే పరిస్థితి ఉందా? అదొకటి సార్. ఇప్పుడు దీంట్లో ఒక్క రోజు లైట్లు వెలిగిస్తే, మొత్తం ఒక రోజు లైట్లు వేస్తే సగటు ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వ్యక్తి నెల మొత్తం కూడా బతకొచ్చు ఆ ఖర్చుతోని. అసలు ఎవరికి సాధ్యమండి? అన్ని లక్షలు పెట్టేసి రిసోర్స్కి వచ్చే పరిస్థితి ఉందా? ఈ ప్రజలకు అందుబాటులో ఉన్న రిసోర్స్, దాని మీద సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రిసోర్స్ ని కూల్చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా పుతినికి అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం చేపట్టి ఇంకా మేమేదో ఉద్ధరించామని చెప్పడం ఆశాస్పదంగా ఉంది. ఏదైనా ప్రభుత్వం మట్టుకి ఇక్కడ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఏదైతే మిస్అప్రాప్రియేషన్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయో ఆ దిశలో కూడా విచారణ జరిపి ప్రజల సొమ్మును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉందనేది ఇక్కడ మనం గమనించాలండి. రైట్ సార్. సార్ సైదా గారు నమస్కారం.